సామాజిక మాధ్యమాల పరిచయాలను నమ్మవద్దని ఎంత చెప్పినా అంతర్జాలం మాయలో పడి కొందరు ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అలా సోషల్ మీడియాలో పరిచయాన్ని నమ్ముకున్న ఓ వ్యక్తి చివరకు మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు అన్ని రకాలుగా నిందితుడి కోసం గాలించారు. ఇక లాభం లేదనుకుంటున్న తరుణంలో చిన్న ఆధారం నిందితుడిని పట్టించింది. అసలు ఏంటా ఆధారం? సోషల్ మీడియా వేదికగా అతను పాల్పడిన నేరమేంటి? ఇటీవల కాలంలో సోషల్ మీడియా పరిచయాల వల్ల పలువురు సైబర్ మోసాల బారిన పడటం లేదా వారిని నమ్మి డబ్బు పోగొట్టుకోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలా మోసాలకు పాల్పడ్డ వారు తమ జాడ దొరకకుండా ఎంతో జాగ్రత్త పడుతూ పోలీసులకు సవాల్ విసురుతుంటారు. కానీ ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఓ చోట దొరికిపోతాడు అనే మాట మరోసారి రుజువైంది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ఎల్లలు దాటాల్సి వచ్చింది. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితుడికి న్యాయం చేయగలిగారు. విజయవాడకు చెందిన కన్సల్టెన్సీ నిర్వాహకుడికి ఫేస్బుక్ ద్వారా రాజ్కుమార్ అనే వ్యక్తి తాను ఓ గ్లోబల్ కంపెనీ ప్రొప్రైటర్ అని పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు కన్సల్టెన్సీ నిర్వాహకుడిని ఇద్దరు వ్యక్తులు న్యూజిలాండ్ వెళ్లేందుకు వర్క్ వీసా ఇప్పించాలని కలిశారు. అందుకోసం విజయవాడ వాసి రాజ్కుమార్ ను సంప్రదించాడు. వీసా ఖర్చుల కోసం రాజ్కుమార్ పలుమార్లు 7,59,000 రూపాయలు తీసుకున్నాడు. వీటిని పలు దఫాలుగా వివిధ ఖాతాలకు బదిలీ చేయించుకున్నాడు. విజయవాడ 1 టౌన్ నివాసి అయినటువంటి ఒక అతను మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ వీసా ప్రాసెస్ ఇదంతా కూడా చేసి కన్సర్న్ సంబంధిత వ్యక్తులను న్యూజిలాండ్ వేరే అబ్రాడ్ పంపించడం జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా ఇద్దరు వ్యక్తులు అతను అప్రోచ్ అవుతే అతను ఓకే నేను వీసా అది ప్రాసెస్ అది చేసి వీసా ఇప్పిస్తానని చెప్పాడు. దానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు కూడా అతనికి సంబంధించిన డబ్బులు ఇవ్వడం జరిగింది. అనంతరం ఇతను ఫేస్బుక్లో ఎవరో ఒక అతను న్యూజిలాండ్ సంబంధించినటువంటి వీసా ప్రాసెసింగ్ చేసే అతను ఇతను ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ఎవరైతే కంప్లైంట్కి ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. అనంతరం వీళ్ళిద్దరు కూడా ఫేస్బుక్లో కమ్యూనికేట్ చేసుకుంటూ అలాగే వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకునేవారు. కలిసిన ఇద్దరికి వీసా వచ్చినట్లు రాజ్కుమార్ వాట్సాప్ లో ఫోటోలు పెట్టాడు. న్యూజిలాండ్ విమాన టికెట్లను కొనిపించాడు. దీంతో ఆ కన్సల్టెన్సీ యజమాని మిగిలిన డబ్బంతా చెల్లించాడు. డబ్బులు ఖాతాలో పడగానే రాజ్కుమార్ తన అసలు రూపం బయట పెట్టాడు. టికెట్లను రద్దు చేసి రీఫండ్ చేయించుకున్నాడు. దీనిపై అతన్ని ప్రశ్నించగా మళ్లీ ఫ్లైట్ టికెట్లు పంపిస్తారని చెప్పి నమ్మించాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అప్పుడు గాని బాధితుడికి తాను మోసపోయినట్లు బోధపడలేదు. వీసా ప్రాసెసింగ్ అంతా చేసి కంప్లైంట్కి వాట్సాప్ చేశాడు. ఆ తర్వాత ఇతను కంప్లైంట్ ఆ వీసా అది చూసుకుని వీసా వచ్చిందన్న ఉద్దేశంతో 3 లక్షలు ఒకసారి సుమారుగా వీసా ప్రాసెస్ సంబంధించి 7.5 లక్షల రూపాయలు రాజ్కుమార్ అనే వ్యక్తి అకౌంట్కి అతను ఇచ్చినటువంటి అకౌంట్కి ఇతను డబ్బులు వేయటం జరిగింది. ఈ వీసా ఏదైతే పంపించిన వీసా ఫోర్జరీని ఇతనికి తెలిసింది. అనంతరం మనం సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫోన్ నంబర్స్ డేటా అతనికి జీమెయిల్ ఐడికి సంబంధించినటువంటి జీమెయిల్ ఐడికి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్లు ఇవన్నీ కూడా తీసుకుని మనం అనలైజ్ చేయడం జరిగింది. మోసంపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తమ వద్ద ఉన్న ఆధారాలతో నిందితుడి కోసం ఢిల్లీ వెళ్లి మరీ గాలించారు. అయినా వారికి నిరాశే మిగిలింది. అతను ఎక్కువగా వాట్సాప్ ద్వారానే సంభాషించేవాడని, అడ్రస్ సైతం తప్పుగా ఉన్నట్లు గుర్తించారు. అలా అతని సామాజిక మాధ్యమాలపై దృష్టి సారించిన పోలీసులకు అతని మెయిల్ ఐడిపై దృష్టి పడింది. దానికి లింక్ అయిన ఫోన్ నంబర్లను తీసుకుని పరిశీలించారు. ఆ నంబర్లలో ఓ మహిళ నంబర్ కూడా ఉంది. నిందితునికి సంబంధించిన కేవైసీ పత్రం నామినీ పేరును గమనించగా వారికి మెయిల్ ఐడి ద్వారా దొరికిన ఫోన్ నెంబర్ కలిగిన వ్యక్తి ఈ నామినీ ఒకరేనని తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ నంబర్ పై గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు గుర్తించి ఆ చిరునామాకు వెళ్లారు. అక్కడ నిందితుడు వారి చేతికి చిక్కాడు. ఒక ఫోన్ నంబర్ మనకి అనాలిసిస్లో మనకి తెలిసింది. వెంటనే మేము ఆ ఫోన్ నంబరు మేము లొకేషన్ ట్రాక్ చేయగా ఆ లొకేషన్ మనకి చండీగఢ్ రావడం జరిగింది. వెంటనే ఏదైతే మనకి తర్వాత మనీ ఇతను వేసిన తర్వాత మనీ డిస్పర్స్ అంటే కంప్లైంట్ రాజ్కుమార్ అన్న వ్యక్తికి అమౌంట్ వేసిన తర్వాత ఆ మనీ డిస్బర్స్మెంట్ ఎట్లా జరిగింది, మనీ విత్డ్రాస్ ఎలా చేశాడు అన్నది దాన్ని కూడా అనలైజ్ చేస్తే అది కూడా చండీగఢ్ వివిధ ATMs ద్వారా ఆ డబ్బుల్ని డ్రా చేసినట్టుగా మనకు తెలిసింది. వెంటనే మనం ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్ళాం. తర్వాత ఏంటంటే ఆ వైఫ్ పేరు మీద ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్కి సంబంధించి గ్యాస్
కనెక్షన్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ అనమాట. ఆ గ్యాస్ కనెక్షన్ స్టేటస్ అది చూస్తే అది లైవ్ స్టేటస్లో ఉంది. ఈ నెలలో వాళ్ళు గ్యాస్ బుక్ చేసుకున్నట్టుగా మనకి అనాలిసిస్లో మనకు తెలిసింది. వెంటనే ఆ గ్యాస్ కనెక్షన్కి సంబంధించినటువంటి అడ్రస్ని ట్రేస్ చేసుకుని ఆ అడ్రస్కి వెళ్ళి మనం ఆ కన్సర్న్ ముద్దాయిని మనం పట్టుకున్నాం. వెంటనే అతను మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా చూసి సంబంధిత నేరాన్ని ఒప్పుకుని కంప్లైంట్కి ఇమ్మీడియట్గా అతను డబ్బులు ఏదైతే కోల్పోయాడో అందులో కొంత 70% అమౌంట్ని కంప్లైంట్కి ఇప్పించడం జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా వాటి వల్ల మోసాలు కూడా రోజుకో తరహాలో జరుగుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.